ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన అదే సమయంలో అత్యంత వివాదాస్పదమైన పుస్తకం బైబిల్. దాని గురించిన మన ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. ఇది డే 0 అన్నమాట. మన అసలు ప్రయాణానికి ముందు ఒక ఫౌండేషన్ లాంటిది. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలతో స్టార్ట్ చేసి అసలు ఈ పుస్తకంలో దాగి ఉన్న రహస్యాలేంతో తెలుసుకుందాం. సో మొట్టమొదటి ప్రశ్న, చాలా బేసిక్ ప్రశ్న. అసలు బైబిల్ అంటే ఏంటి? ఇది కేవలం పాతకాలం నాటి కథల పుస్తకమా, లేకపోతే మన జీవితాల్ని మార్చగల శక్తి దీనికుందా? ఆ తర్వాత వెంటనే మనకొచ్చే మరో ప్రశ్న, ఇంత ప్రభావవంతమైన పుస్తకాన్ని రాసింది ఎవరు? ఒక్కరే రాశారా, లేక చాలామంది కలిసి రాశారా? మరి ప్రపంచంలో వేల కొద్దీ పుస్తకాలున్నాయి కదా, బైబిల్ ఎందుకు అంత స్పెషల్గా నిలిచింది? మిగతా వాటికి దీనికి ఉన్న తేడా ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఒక 6 అద్భుతమైన దాగి ఉన్న సత్యాలలో ఉన్నాయన్నమాట. ఈరోజు మనం ఆ రహస్యాల పెట్టెను తెరిచి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్, ఇక ఆ 6 సత్యాలేంటో లోతుగా చూసేద్దాం. ఈ 6 పాయింట్లు మనకు బైబిల్ అసలు స్వభావమేంటో క్లియర్గా చూపిస్తాయి. ఓకే, మొదటి సత్యంతో మన అన్వేషణను మొదలుపెడదాం. ఇది బైబిల్ నిర్మాణానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం. మొదటి సత్యం, కన్సిస్టెన్సీ విథౌట్ కాంట్రడిక్షన్, అంటే వైరుధ్యం లేని స్థిరత్వం. ఇది చాలా అద్భుతమైన విషయం తెలుసా? అంటే బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే ఒక్క మెయిన్ మెసేజ్ని చెబుతోంది, ఏమాత్రం మార్పు లేకుండా. ఒక్కసారి ఈ స్లైడ్ను చూడండి. జస్ట్ ఊహించుకోండి, 1500 సంవత్సరాల కాలంలో 3 వేరువేరు ఖండాలలో 40 మందికి పైగా రచయితలు, రాజులు, జాలర్లు, పండితులు, గొర్రెల కాపర్లు వేరువేరు సమయాల్లో వేరువేరు భాషల్లో రాశారు. అయినా సరే వాళ్లందరి రచనల్లో ఒకే ఒక కథ, ఒకే ఒక సందేశం కనిపిస్తుంది. అదేంటంటే మానవజాతి రక్షణ కోసం దేవుని ప్రణాళిక. ఇంత వెరైటీలో యూనిటీ ఎలా సాధ్యం? అందుకే ఇది దైవిక ప్రేరణకు నిదర్శనమని చాలామంది నమ్ముతారు. అంత స్థిరంగా ఉంది. సరే, మరి ఈ పుస్తకం యొక్క అసలు ఉద్దేశమేంటి? ఇది మనల్ని రెండో సత్యానికి తీసుకొస్తుంది. బైబిల్ కేవలం సమాచారమిచ్చే పుస్తకం కాదు, ఇది మన జీవితాన్ని మార్చే గ్రంథం, ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఆలోచించండి, మామూలు పుస్తకాలు మన మెదడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అంతే. కాని బైబిల్ మన హృదయాన్ని తాకుతుంది. ఇది కేవలం చరిత్ర చెప్పే పుస్తకం కాదు, మనల్ని లోపల్నించి మార్చే ఒక శక్తివంతమైన సాధనం. ఇది మనల్ని మార్చగలిగితే అది ఎలా పనిచేస్తుంది? ఇది మనల్ని మూడో, చాలా పర్సనల్ సత్యానికి నడిపిస్తుంది. ఇక్కడొక విచిత్రమైన, లోతైన ఆలోచన ఉంది. మనం బైబిల్ను చదువుతున్నాము అని అనుకుంటాం కదా, కాని నిజానికి బైబిలే మనల్ని చదువుతుంది. అవును, ఇది అచ్చం ఒక అద్దంలా పనిచేస్తుంది. మనం దాని పేజీలు తిప్పుతుంటే అది మన మనసులో ఉన్న ఆలోచనల్ని, మన ఉద్దేశ్యాల్ని, మన బలహీనతల్ని మనకే చూపిస్తుంది. మన అసలు స్వరూపాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. మనల్నే చదవగలిగే ఈ పుస్తకం స్వభావం ఎలాంటిది? ఇది మనల్ని 4వ సత్యానికి తీసుకువెళ్తుంది. చాలామంది బైబిల్ను కేవలం కాగితంపై ఉన్న అక్షరాలుగా చూడరు. దాన్ని ఒక జీవస్వరంగా, అంటే ఒక బ్రతికున్న వాయిస్గా భావిస్తారు. అంటే వేల ఏళ్ల క్రితం రాసిన మాటల ద్వారానే దేవుడు ఈరోజు కూడా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడనే నమ్మకం. ఇదొక నిరంతర సంభాషణ లాంటిది. ఒకవేళ దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడితే ఆయన మనకు ఏం చెబుతాడు? ఇదే మన 5వ సత్యం. ఇది మన గుర్తింపుకు సంబంధించింది. మనందరం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్నలు వేసుకుంటాం. నేనెవరు? నా జీవితానికి అర్థమేంటి? నేను ఏ దారిలో వెళ్ళాలి? బైబిల్ ఇలాంటి మన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలిస్తుందని, మన ఉనికికి ఒక ఉద్దేశ్యాన్ని చూపిస్తుందని నమ్ముతారు. ఇక ఫైనల్గా ఈ సత్యాలన్నిటినీ కనిపి ఉంచే 6వ, చాలా ముఖ్యమైన సత్యానికి వచ్చేశాం. చూడండి, బైబిల్ 66 వేరువేరు పుస్తకాల కలెక్షన్ కాదు. అది ఒకే ఒక్క పెద్ద కథ. ఆదికాండంలో సృష్టి యొక్క ప్రారంభం నుంచి మానవుడి పతనం వరకు, తర్వాత క్రీస్తు ద్వారా విమోచన, చివరికి ప్రకటన గ్రంథంలో అంతా పునరుద్ధరించబడటం వరకు ఇదంతా ఒకే ఒక కంటిన్యూస్ స్టోరీ. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ఇది ఒకే దైవిక ప్రణాళికలోని 4 భాగాలు. సరే, ఈ 6 సత్యాలు మనం తెలుసుకున్నాం. అయితే
దీనివల్ల మన జీవితానికి అసలు ఉపయోగం ఏంటి? ఇది కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, అంతకు మించినది. బైబుల్ చదవడం ద్వారా మన జీవితానికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, మనసులో శాంతి కలుగుతుంది, నిరాశలో ఉన్నప్పుడు ఆశ చిగురిస్తుంది, ఇంకా మన జీవితానికి ఒక పర్పస్ దొరుకుతుంది. ఇవి కేవలం మాటలు కాదు, లక్షలాది మంది అనుభవాలు. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన మెయిన్ పాయింట్ ఇదే. ఇది కేవలం నాలెడ్జ్ కాదు, ఇది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన జీవితం పూర్తిగా మారిపోవటం. రైట్. ఈ ఫౌండేషన్తో ఇప్పుడు మన అస్సలు ప్రయాణానికి టైం వచ్చింది. మన అన్వేషణ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒక కొత్త, అద్భుతమైన ప్రయాణం ప్రారంభం కాబోతోంది. అదే 66 రోజుల్లో బైబిల్లోని లోతైన సత్యాలు. ప్రతిరోజు మనం బైబిల్లోని ఒక్కో పుస్తకాన్ని తీసుకుని దాని చరిత్ర, ప్రత్యేకతలు, ఇంకా అది మనకిచ్చే అద్భుతమైన సందేశాలను కలిసి అన్వేషిద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1లో సమస్తానికి ప్రారంభమైన ఆదికాండముతో మన ప్రయాణం మొదలవుతుంది. సిద్ధంగా ఉండండి, మన అద్భుతమైన అన్వేషణ ఇప్పుడే స్టార్ట్ అయింది.